First year మైక్రోబయాలజీ లాస్ట్ క్లాసెస్ ఫీనాల్స్ కంప్లీట్ అయిపోయింది. ఫీనాల్స్లో కార్బోలిక్ యాసిడ్, లైజాల్, క్లోరోహెక్సిడైన్, క్లోరోక్సినాన్ అండ్ హెక్సాక్లోరోఫెన్. This is the most important phenols. Then next continuation gases. Gaseous methods of sterilization. Example, ethylene oxide. It is a colorless liquid with a boiling point of 10.7 degrees centigrade. Gases మోస్ట్లీ కలర్లెస్గా ఉంటుంది. అయితే వీటిని గ్యాసెస్ని ఎప్పుడైతే బాయిలింగ్ చేస్తామో 10.7 డిగ్రీ సెంటీగ్రేడ్ బాయిలింగ్ చేసినప్పుడు వాటి నుంచి పెనిట్రేటింగ్ పవర్ అంటే సూక్ష్మజీవులని కిల్లింగ్ చేసేటటువంటి శక్తి వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా స్టెరిలైజ్ అయిపోతుంటాయి అన్నమాట బ్యాక్టీరియాలన్నీ కూడా. ప్రెషర్ హైలీ పెనిట్రేటింగ్ గ్యాస్ విత్ ఎరిథ్రల్ స్మెల్, ఒక రకమైనటువంటి వాసన వచ్చేస్తూ ఆ బ్యాక్టీరియాలన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హైలీ ఇన్ఫ్లేమబుల్. 100% హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత టాక్సికో అంత ఇన్ఫ్లేమబుల్గా ఉంటుంది. అంటే కొంచెం చెవిన పడిన చేతికి రంధ్రాలు పడే అవకాశం అనేది ఉంటుంది. గ్యాసెస్. It is used for sterilizing plastic, sterilizing rubber articles, respiratory articles, heart lung machines, sutures and dental equipment. So these all are very important machinery for this అన్నమాట. ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ని, రబ్బర్ ఆర్టికల్స్ని, రెస్పిరేటరీ ఆర్టికల్స్ని, మెషినరీస్ని మనం గ్యాసెస్తోని స్టెరిలైజేషన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాల్డిహైడ్ గ్యాస్. ఫార్మాల్డిహైడ్ గ్యాస్ ఎంప్లాయిడ్ ఫర్ ఫ్యూమిగేషన్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్స్, వార్డ్స్ అండ్ రూమ్స్, లెబొరేటరీస్. ఎస్పెషల్లీ ఫార్మాల్డిహైడ్ గ్యాస్ని ఆపరేషన్ థియేటర్లో ఎక్కువగా యూజ్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. దీంట్లో రూమ్స్ కావచ్చు, వార్డ్స్ కావచ్చు, లెబొరేటరీస్ కావచ్చు, ఎక్కువగా వీటిని ఈ ఫార్మాల్డిహైడ్ గ్యాస్ను ఉపయోగించి ఆపరేషన్ థియేటర్లో ఫ్యూమిగేషన్ ప్రక్రియలో మనకి స్టెరిలైజేషన్ జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బీటా ప్రొపియోడ్ లాక్టో. ఇట్ హ్యాస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 160 degrees centigrade, low penetrating power. It is used for inactivation of vaccines. బీటా ప్రొపియోలాక్టేన్ అనేటటువంటి గ్యాస్ 160 degrees centigrade వద్ద బాయిలింగ్ పాయింట్ దగ్గర లో పెనిట్రేటింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్స్ని ఇనాక్టివేషన్లో, బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ని ఇనాక్టివేషన్ చేయడానికి ఈ బీటా ప్రొపియోలాక్టోన్ అనేది ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్లో ప్రొడ్యూసింగ్ ఏ రిడక్షన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆర్ నోన్ యాజ్ సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్. వైడ్లీ యూజ్డ్ వెట్టింగ్ ఏజెంట్స్. 4 types ఆఫ్ ఏజెంట్స్ అన్నమాట. 1 యానయానిక్ ఏజెంట్స్, 2 క్యాటయానిక్ ఏజెంట్స్, 3 నాన్ అయానిక్ ఏజెంట్స్, యాంఫోటెరిక్ ఏజెంట్స్. దీస్ ఆర్ 4 types ఆఫ్ ఏజెంట్స్ అన్నమాట. ఈ 4 types ఆఫ్ సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ ఈ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ గ్యాసెస్లో మనము ఎక్కువగా చూసుకుంటాం అన్నమాట. అయితే ఫార్మాల్డిహైడ్ని లెబొరేటరీలో యూజ్ చేస్తారు, అట్లాగే ఆపరేషన్ థియేటర్లో కూడా యూజ్ చేసేస్తారు గ్యాసెస్ని. మామూలు ఫార్మాలిన్ ల్యాబ్లో యూజ్ చేస్తారు, వాటి యొక్క గ్యాసెస్నేమో థియేటరికల్ వర్క్లో యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. Antibacterial agents are cationic surface active agents acts as a anionic compounds in cell membrane.
ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ ఫర్ కామన్ సోప్. యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్స్ క్యాటయానిక్గా ఉంటాయి, అయానిక్గా ఉంటుంది. బ్యాక్టీరియా యొక్క కణకవచాన్ని తొలగించడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక మెటాలిక్ సాల్ట్స్లోకి వస్తే, మెటాలిక్ సాల్ట్స్ ఆర్ జెర్మిసైడల్. జెర్మిసైడల్ మీన్స్ బ్యాక్టీరియా ఫంగస్ని పూర్తిగా నాశనం చేస్తుందన్నమాట. సైడల్ మీన్స్ కిల్లింగ్ ఆఫ్ ద జెర్మ్స్. యాక్షన్ డిపెండింగ్ ఆన్ దియర్ కాన్సన్ట్రేషన్, దాని యొక్క మెటాలిక్ సాల్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సాల్ట్స్ ఆఫ్ సిల్వర్, కాపర్ అండ్ మెర్క్యూరీ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ డిస్ఇన్ఫెక్టెంట్. ఈ డిస్ఇన్ఫెక్టెంట్ అనేది సాల్ట్స్ సిల్వర్ పైన, కాపర్, మెర్క్యూరీ పైన ఎక్కువగా మనం యూజ్ చేసేదానికి ఉంటుందన్నమాట. అక్కడ ఎక్కువగా డిస్ఇన్ఫెక్టెంట్స్గా యూజ్ చేస్తారు. మెర్క్యూరీ క్లోరైడ్ యూజ్డ్ యాజ్ ఏ డిస్ఇన్ఫెక్టెంట్ ఈజ్ హైలీ టాక్సిక్. మెర్క్యూరీ క్లోరైడ్ ఇది చాలా టాక్సిక్గా ఉంటుంది. కాబట్టి ఈ మెర్క్యూరీ క్లోరైడ్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, యూజ్డ్ ఫర్ వెరీ డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ హైలీ టాక్సిక్. చాలా విషపూరితంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని వాడాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాంటాక్ట్ లెన్సెస్. అసిటిక్ యాసిడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్ సమక్షంలో మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మెడికల్ డిపార్ట్మెంట్లో. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఎస్పెషల్లీ ఫర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, మోస్ట్ యూజ్డ్ ఫర్ స్టెయినింగ్ పర్పస్ అండ్ స్టూల్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ రియాక్షన్స్. స్టెరిలైజేషన్ ఆఫ్ prions. Prions are infectious proteins. Prions means is a infectious proteins. ఏవైతే ప్రోటీన్స్ యాక్చువల్లీ ప్రోటీన్స్ హెల్త్కి మంచిది, కానీ ఈ ప్రోటీన్స్ ఇన్ఫెక్చువస్ ప్రోటీన్స్ అంటే అనారోగ్యాన్ని కలిగజేసేటటువంటి ప్రోటీన్స్ని ఏమంటారంటే అదర్ నేమ్ ఆఫ్ ప్రియాన్స్ అంటారనమాట. దే ఆర్ హైలీ రెసిస్టెన్స్ టు ఫిజికల్ అండ్ కెమికల్ ఏజెంట్స్. ఇవి ఫిజికల్ ఏజెంట్స్కి, కెమికల్ ఏజెంట్స్కి ఎక్కువగా రెసిస్టెన్స్ అయి ఉంటాయన్నమాట. ప్రియాన్స్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ బై సోడియం హైపోక్లోరేట్. ఇవి ఎట్లా ఉంటాయంటే సోడియం హైపోక్లోరేట్కి ఇన్యాక్టివేటెడ్గా ఉంటాయన్నమాట. ఇది మోస్ట్లీ స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ చాప్టర్ ఇస్ ఓవర్. Filtration part, sterilization, autoclave sterilization at a temperature 100 degrees centigrade, temperature of below 100 degrees centigrade, at 100 degrees centigrade. సో దీంట్లో ఎక్కువగా మిమ్మల్ని క్వశ్చన్ అడిగేదానికి ఏంటంటే ఆటోక్లేవ్ కానీ, తర్వాత హాట్ ఎయిర్ ఓవెన్ టెంపరేచర్స్ కానీ. ఆటోక్లేవ్ టెంపరేచర్ 121 degrees centigrade, 15 lbs pressure, 15 minutes. హాట్ ఎయిర్ ఓవెన్ టెంపరేచర్ 160 degrees centigrade for 1 hour. ఇంక్యుబేటర్ టెంపరేచర్ 37 degrees centigradeగా ఉంటుంది. ఇక మోస్ట్లీ ఆటోక్లేవ్ వచ్చేసి ఓన్లీ స్టెరిలైజేషన్ ప్రాసెస్. యూ హ్యావ్ టు ఎనీ స్టెరిలైజేషన్ బై కల్చర్ మీడియా అండ్ గ్లాస్ వేర్స్ అండ్ ప్లాస్టిక్ వేర్స్ ఉండదు. ప్లాస్టిక్ వేర్స్ యూజ్ ఓన్లీ హాట్ ఎయిర్ ఓవెన్. ఎనీ aprons, these are all are materials you have to use for culturing and sterilization in autoclave అన్నమాట. నెక్స్ట్ హాట్ ఎయిర్ ఓవెన్ ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ స్టెరిలైజేషన్ బై గ్లాస్ వేర్స్. మనం మైక్రోబయాలజీలో కానీ బయోకెమిస్ట్రీలో కానీ గ్లాస్ వేర్స్ అంటే గాజు పరికరాలతో అన్నీ అయిపోయినప్పటికీ చర్యలు చేసినప్పటికి తర్వాత వాటిని క్లీన్గా చేసేసి ఈ హాట్ ఎయిర్ ఓవెన్ 160 degrees centigrade ఫర్ 1 hour వద్ద స్టెరిలైజేషన్ చేసి వాటిని పేపర్లో ర్యాపింగ్ చేసేసుకొని తీసి భద్రపరచుకోవాల్సిందిగా ఉంటుందన్నమాట. ఇక
మిగిలింది ఇంక్యుబేటర్. ఇంక్యుబేటర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ మైక్రోబయాలజికల్ డిపార్ట్మెంట్. వై? బికాజ్ ఇట్ ఈజ్ incubated at culture media, nutrient agar, blood agar, meconic agar, chocolate agar, TCBS and Vibrio cholera, and any number of culture medias, especially to preserve and incubated in 37 degrees centigrade incubation 24 hours in 365 days, 365 రోజులు అది మనకి తెరిచి ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడు 37 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్దే దాని యొక్క టెంపరేచరు మెయింటైన్ చేసుకుంటామన్నమాట. ఎందుకు అంటే వాతావరణంలో ఉన్న టెంపరేచర్ ఎప్పటికీ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి హైయెస్ట్గా ఉంటుంది, ఒకసారి లోయెస్ట్గా ఉంటుంది. కానీ మనకు బ్యాక్టీరియా గ్రోత్ కావడానికి ఎప్పుడు కూడా ఒకటే టెంపరేచర్ ఉండాలి కాబట్టి 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి కాబట్టి మనకి ఇంక్యుబేటర్ ఎక్కువగా మనం ఉపయోగించాల్సిందిగా ఉంటుంది. ఇంక్యుబేటర్ ఎస్పెషల్లీ మోస్ట్ యూజ్డ్ ఫర్ all biochemical reactions in microbiology and culture media and ఎనీ మైక్రోబయాలజికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఇంక్యుబేటర్ని యూజ్ చేస్తారు. ఇక హాట్ ఎయిర్ బలూన్ని కూడా బోత్ మైక్రోబయాలజికల్ అండ్ బయోకెమికల్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తారు. సో ఎస్పెషల్లీ స్టెరిలైజ్డ్ బై గ్లాస్వేర్స్. ఇంకా ఇంక్యుబేటర్ అయితే చెప్పాను ఆల్రెడీ. ఆటోక్లేవ్ వచ్చేసి ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ microbiological department and biochemistry or pathology department also. Then next, biomedical waste. The next chapter is started from next chapter, biomedical waste management in a microbiological laboratory. అయితే మనం ఎన్నో శాంపుల్స్ వస్తుంటాయి మనకి. యూరిన్ శాంపుల్ అని, స్పూటమ్ శాంపుల్ అని, బ్లడ్ శాంపుల్ అని, థ్రోట్ స్వాబ్, ఇయర్ స్వాబ్, ఐ స్వాబ్స్, లారింజల్ స్వాబ్స్, నేజల్ స్వాబ్స్, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ కేసెస్లో ఎనీ ఫ్లూయిడ్స్, బాడీ ఫ్లూయిడ్స్, స్పైనల్ ఫ్లూయిడ్, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ప్లూరల్ ఫ్లూయిడ్, పెరికార్డియల్ ఫ్లూయిడ్, పెరిటోనియల్ ఫ్లూయిడ్, ఇట్లా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ శాంపుల్స్ వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ అయిపోయింది, ప్రాసెస్ చేసేసాం. ఆఫ్టర్ ప్రాసెసింగ్ మరి వాటిని ఎట్లా తీసేస్తారు? ఆ విధంగా తీసేసే దానికి ఏమంటారంటే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ. ఇది మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే హౌ టు క్లీనింగ్, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, హౌ టు డ్రైయింగ్, వాటిని ఎట్లా ఎండబెట్టేసుకోవాలి, హౌ టు స్టెరిలైజింగ్, వాటిని ఎట్లా స్టెరిలైజ్ చేసుకోవాలి, నెక్స్ట్ హౌ టు రిమూవింగ్, వాటిని ఎట్లా తీసేసేయాలి. ఇది మనం దీంట్లో ఎక్కువగా బయోమెడికల్ వేస్ట్లో మేనేజ్మెంట్లో చూసుకుంటాం అన్నమాట. ఫస్ట్లో వచ్చేసి గ్లాస్వేర్. ఆర్టికల్స్ లైక్ పిపెట్స్, బ్యూరేట్స్, బీకర్స్ అండ్ ఫ్లాస్క్ మేడ్ విత్ గ్లాస్ ఫర్ ల్యాబ్ పర్పసెస్. ఎక్కువగా ఈ మనం ప్రాక్టికల్ ల్యాబ్లో గ్లాస్వేర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. వాటితో పాటు పిపెట్స్, తర్వాత బ్యూరేట్స్, తర్వాత ఫ్లాస్క్, తర్వాత ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసేటప్పటికి వాటిని ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేసుకోవాలి. లేదంటే కంటామినేటెడ్ అయిపోయి పేషెంట్స్కి కానీ లేదంటే ల్యాబొరేటరీ స్టాఫ్ కానీ ఇబ్బంది చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లీనింగ్, రిమూవింగ్ గ్రీస్, ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ ఫ్రమ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ గ్లాస్ విత్ క్లీనింగ్ ఏజెంట్. వీటిపైన గ్లాసెస్ని మనం పరిశుభ్రం చేసినప్పటికీ వాటిపైన లైట్గా గ్రీజ్ అంటే ఆయిల్ మాదిరిగా ఉంటుంది, కానీ దాన్ని ఉండనీయకూడదు అన్నమాట. అది కూడా పూర్తిగా రిమూవింగ్ అయిపోవాలి. ఎట్లా రిమూవింగ్ అవుతుంది అంటే యూ హ్యావ్ టు, ఇంతకుముందు చెప్పినట్టుగా స్టెరిలైజేషన్ ప్రాసెస్లో హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టేసేయాలి. హాట్ ఎయిర్ పెట్టేసేయాలి, లేదంటే డిఐజ్ని వాటర్లో పెట్టేసేయాలి, లేదంటే ట్యాప్ వాటర్లో కడిగినప్పుడు మీకు దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, క్లోరైడ్. ఆ ఎలక్ట్రోలైట్స్ ద్వారా కూడా నీట్గా క్లీనింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరి ఎట్లా డ్రై చేసుకోవాలి? డ్రైయింగ్, రిమూవల్ ఆఫ్ వాటర్ అండ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద ఇంటర్నల్ సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్వేర్ విత్ ఎసిటోన్. డ్రైయింగ్ చేసేటప్పుడు ఎసిటోన్ పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ని వాటిపైన చల్లేసి లైట్గా ఆ మాయిశ్చర్ని కానీ ఆ తేమను కానీ అవన్నీ కూడా తీసేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెరిలైజేషన్లో ద డిస్ట్రక్షన్ అండ్ కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ గ్లాస్వేర్ ఈజ్ కాల్డ్ యాజ్ మెథడ్ ఆఫ్ గ్లాస్వేర్స్ అన్నమాట.
ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ గ్లాసెస్. సో మనం ఆల్రెడీ స్టెరిలైజేషన్ ప్రాసెస్లో చదువుకున్నాం. ఇవన్నీ కూడా గ్లాసెస్ క్లీనింగ్ అని, తర్వాత డ్రైయింగ్ అని. డ్రైయింగ్ చేసేటప్పటికి హౌ టు డ్రై మీన్స్ ఎస్టోన్ అనే పౌడర్ని దానిపైన చల్లేసి ఆ విధంగా మనం దాన్ని డ్రై చేసేసుకుని తర్వాత స్టెరిలైజేషన్లో హాట్ ఎయిర్ ఓవెన్లో 160 degrees సెంటిగ్రేడ్ ఫర్ 1 hour పెట్టేసుకొని డ్రై చేసుకోవాల్సిందిగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ బయోమెడికల్ వేస్ట్. ఇట్స్ ఏ కంటిన్యూషన్ టుమారో.